హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. గాయస్, లాస్ట్ వీడియోలో ఏ టీమ్స్ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నా అనేది చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి ఈచ్ టీమ్ ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది అనేది డీటెయిల్గా టీమ్ వైజ్గా తెలుసుకుందాం రండి. పీకేఎల్ సీజన్ 11 యాక్షన్ కోసం అయితే ప్రతి టీం నుంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే రిలీజ్ అయ్యారు. ఈచ్ టీం నుంచి ఒక్క స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవాలంటే ఈసారి యాక్షన్లో మాత్రం ఫుల్ రచ్చ జరగబోతుందని. ముందుగా మన తెలుగు టైటన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. తెలుగు టైటన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసి హమీద్ నాదర్, ఓంకార్ మోరే, మిలద్ జాబరీ, గౌరవ్ దహియా, పర్వేజ్ బెన్స్వాల్, మోహిత్ రాతే, మోహిత్ నితిన్, పవన్ షెరావత్, రజనీష్, వినయ్ అండ్ రాబిన్ చౌదరి అని తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేసింది. స్ట్రాంగ్ రైడర్ అయిన షెరావత్ని బడ్జెట్ ప్రాబ్లం వల్ల అయితే తెలుగు టైటన్స్ రిలీజ్ చేసింది గాయస్. అలాగే రాబిన్ చౌదరి కూడా లాస్ట్ సీజన్ అండ్ యూపీకేలో కూడా చాలా బాగా ఆడాడు. ఏపీఎం యూజ్ చేసి పవన్ అండ్ రాబిన్ చౌదరిని తీసుకునే ఛాయిస్ అయితే ఉంది. కానీ పవన్ షెరావత్ రిలీజ్ కావడంతో అన్ని టీమ్స్ అయితే తనను కొనడానికి ట్రై చేస్తాయి. సో పవన్ ఈసారి కూడా భారీ ధర పలికి ఛాయిసెస్ అయితే పక్కా కనిపిస్తున్నాయి. సెకండ్ టీం యుమంబా రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసి విశ్వాంత్, రామ్ ఆదగలే, సురేందర్ సింగ్, గిరీష్, మహేందర్ సింగ్, శ్రీవాన్స్ ఠాగూర్, గుమాన్ సింగ్, కునాల్ బాతి, రోహిత్ యాదవ్, సౌరవ్, జై భగవాన్, ప్రణయ్ రాణే, ఎక్రామి, అలీ రిజా అండ్ రూబేష్ని అయితే యుమంబా రిలీజ్ చేసింది. ఇందులో సురేందర్ సింగ్ మన తెలుగు టైటన్స్లో అంతలా రాణించలేకపోయినా యుమంబాలో మాత్రం దుమ్ము రేపేశాడు. అలాగే గుమాన్ సింగ్, జై భగవాన్ కూడా చాలా బాగా ఆడారు. వీళ్ళు రిలీజ్ అయ్యారంటే ఎదురు టీంకి పండగే. థర్డ్ టీం యూబీఆర్స్లో వచ్చేసి టోటల్గా 12 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది. వాళ్ళు వచ్చేసి విజయ్ మాలిక్, గుర్దీప్, నితిన్ పన్వార్, సముల్, వంజలా, నితీష్ కుమార్, కిరణ్, హరీందర్ కుమార్, పర్దీప్ నర్వాల్, మహిపాల్, అనిల్ కుమార్ అండ్ గుల్వీర్ సింగ్ని అయితే రిలీజ్ చేసింది యూబీఆర్స్. ఫోర్త్ టీం పాట్నా పైరేట్స్లో క్రిషన్ దుల్, సచిన్ తన్వార్, మంజిత్ దయ్యా, సచిన్ చంద్రశేఖర్, రోహిత్, ధనియాల్, నవీన్ శర్మ, నీరజ్ కుమార్, యువరాజ్, దీపక్ కుమార్, మహేంద్ర చౌదరి, సంజయ్, అనుజ్ కుమార్, రాకేష్ నర్వాల్, జైన్ అండ్ రంజిత్ నాయక్ని అయితే పాట్నా పైరేట్స్ రిలీజ్ చేసింది. టోటల్గా 16 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది పాట్నా పైరేట్స్. ఫిఫ్త్ టీం పునేరి పల్టాన్స్లో షాద్లు, అహ్మద్, వాహిద్, బాదల్ సింగ్, ఈశ్వర్ అండ్ హర్దీప్లను పునేరి పల్టాన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో స్ట్రాంగ్ డిఫెండర్ షాద్లను అయితే పునే రిలీజ్ చేసింది. చూడాలి మరి తన కోసం ఎన్ని టీమ్స్ పోటీ పడతాయో ఏమో. సిక్స్త్ టీం తమిళ తలావాస్లో అజింక్య పవర్, రితిక్, అమీర్ బస్తామి, ఎం రిజా, హిమాంశు సింగ్, జతిన్, సెల్వమణి, లక్ష్మణన్, సతీష్ కన్నన్. టోటల్గా 9 ప్లేయర్స్ని అయితే తమిళ తలావాస్ రిటైన్ చేసింది. సెవెంత్ టీం గుజరాత్ జెంట్స్లో ఫజలత్ రాంచలి, రోహిత్ గులియా, సోమ్వీర్ గులియా, వికాస్ జగ్లన్, నబీ బక్ష్, హర్కమ్, రోహన్ సింగ్, సౌరవ్ గులియా, నితీష్, మనోజ్, దీపక్ సింగ్, రవికుమార్, మోర్, సోను జగ్లన్ అండ్ జయదీప్ని కలిపి టోటల్గా 15 ప్లేయర్స్ని అయితే గుజరాత్ జెంట్స్ రిలీజ్ చేసింది. ఇందులో ఫజలత్ రాంచలిని మాత్రం ఈ టీం కూడా వదులుకోదు. ఫజల్కి కూడా ఈసారి భారీ ధర పలికి ఛాయిసెస్ అయితే కనబడుతున్నాయి. ఎయిత్ టీం హర్యానా స్టీలర్స్లో ఆశీష్ నర్వాల్, మోహిత్, సిద్ధార్థ్ దేశాయ్, నవీన్, హిమాంశు చౌదరి, హర్ష్, మోను, రవీంద్ర చౌహాన్, సన్నీ, చంద్రన్ రంజిత్, కే ప్రపంచన్ అండ్ హాసన్తో కలిపి టోటల్గా 12 ప్లేయర్స్ని అయితే హర్యానా స్టీలర్స్ రిలీజ్ చేసింది. నైన్త్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్లో సునీల్ కుమార్, షాల్ కుమార్, సుమిత్ మాలిక్, ఆశీష్, లక్కీ శర్మ, లావిష్, దేవాంగ్, శశాంక్, అజిత్ కుమార్, భవానీ రాజ్పుత్, రాహుల్ చౌదరి, మాలిక్ అండ్ నవనీత్తో కలిపి టోటల్గా 13 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. రాహుల్ చౌదరి రిలీజ్ కావడంతో ప్రతి ఒక్క టైటాన్స్ ఫ్యాన్ రాహుల్ చౌదరి తెలుగు టైటాన్స్లోకి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎందుకంటే తను ఆడేది ఇదొక్క సీజనే కాబట్టి ప్రతి ఒక్క టైటాన్స్ ఫ్యాన్ తెలుగు టైటాన్స్ రావాలని కోరుకుంటున్నారు. చూద్దాం టైటాన్స్ రాహుల్ని తీసుకుంటుందో లేదో. 10th టీం బెంగాల్ వారియర్స్లో మహేందర్ సింగ్, శుభం షిండే, వైభవ్ గడ్జే, నితిన్ రావల్,
అక్షయ్ బోయర్, అక్షయ్ కుమార్, అక్షయ్ బోడాకే, శ్రీకాంత్ జాదవ్, ప్రశాంత్ కుమార్, అస్లాం, గుహాన్, గైకార్ అండ్ చాయ్మింగ్ చాంగ్లతో కలిపి టోటల్గా 13 ప్లేయర్స్ని అయితే బెంగాల్ వారియర్స్ రిలీజ్ చేసింది. 11th టీం బెంగళూరు బుల్స్లో సుర్జిత్ సింగ్, భరత్ హుడ్డా, సచిన్ నర్వాల్, రన్ సింగ్, యశ్ హుడ్డా, సుధర్, అమాన్, అంకిత్, విశాల్, లిటన్ ఆలీ, రక్షిత్, వికాస్ ఖండోలా, నీరజ్ నర్వాల్, అభిషేక్ సింగ్, మోను, బంటి అండ్ పాములాక్తో కలిపి టోటల్గా 17 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది బెంగళూరు బుల్స్. 12th టీం దబాంగ్ ఢిల్లీ కేసీలో విశాల్ భరద్వాజ్, ఆకాష్, ఫ్లెక్సిలీ, యువరాజ్ పాండ్యా, ఆశిష్, విజయ్, నితిన్, సునీల్ నర్వాల్, బాలాసాబ్ జాదవ్, రాహుల్ కుమార్, మీతు, మంజిత్ శర్మ అండ్ సూరజ్ పన్వార్తో కలిపి టోటల్గా 13 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది దబాంగ్ ఢిల్లీ. ఇది గాయస్ ఆల్ టీమ్స్ రిలీజ్ ప్లేయర్ లిస్ట్. ఆల్మోస్ట్ ప్రతి టీం నుంచి ఒక్కో స్ట్రాంగ్ ప్లేయర్ అయితే పక్కా ఉన్నాడు. చూడాలి మరి PK11 యాక్షన్ ఎలా జరుగుతుందనేది. ఓకే గాయస్, వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.